జెమిమా రోడ్రిగస్ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 లో భాగంగా జరిగిన రెండవ సెమీస్ లో ఆస్ట్రేలియాపై భారత జట్టు రికార్డు విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే అలా ఆస్ట్రేలియా జట్టు ఎప్పుడైనా ఓటమి పాలిన సందర్భాల్లో ప్రత్యర్థి జట్టుపై ఆసీస్ మీడియా అక్కసు వెళ్లగక్కుతోంది. పురుషుల జట్టైనా మహిళల జట్టైనా క్రికెట్ అయినా మరో ఆటైనా ప్రత్యర్థి జట్టుని కించపరిచేలా వారి విజయాన్ని తక్కువ చేసే కథనాలు గతంలో అనేకంగా ప్రచురించి ఈ విషయంలో ఆస్ట్రేలియా మీడియా చాలా ప్రసిద్ధి పొందింది. అయితే తొలిసారి అక్కడి మీడియా భిన్నంగా స్పందించింది. భారత్ లో జరుగుతున్న మహిళల ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా గురువారం ఆస్ట్రేలియా భారత్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు భారత్ కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో భారత జట్టు ఆల్రౌండర్ జెమిమా రోడ్రిగ్స్ అద్భుత సెంచరీతో జట్టును విజయ తీరాలకు చేర్చింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓటమి పాలినప్పటికీ ఆస్ట్రేలియా మీడియా తమ ఆనవాయితీకి విరుద్ధంగా భారత ఆల్రౌండర్ జెమిమాపై ప్రశంసల జల్లు కురిపించింది. పతాక శీర్షికల్లో జెమిమాపై కథనం ప్రచురించింది. తమ జట్టు కెప్టెన్ ఎలిసా హీలీపై విమర్శలు చేసింది. జెమిమా ఇచ్చిన క్యాచ్ ను చేజార్చడం వల్లే తమ జట్టు ఓడిపోయిందని అందులో పేర్కొన్నాయి. ఆసీస్ మీడియా ఏబీసీ న్యూస్ జెమిమా ప్రదర్శనను అభినందిస్తూ టర్నింగ్ ఇన్నింగ్స్, అద్భుతమైన లక్ష్య ఛేదన అంటూ కామెంట్ చేసింది. గుడ్ మార్నింగ్ ఆస్ట్రేలియా, భారత్ అద్భుత ప్రదర్శనతో వరల్డ్ కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కథ ముగిసింది అనే పోస్ట్ పెట్టింది. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించడానికి ప్రధాన కారణం క్యాచ్ ను డ్రాప్ చేయటమే. జెమిమా జీవితకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడింది అని ఫాక్స్ క్రికెట్ కథనం ప్రచురించింది. ఇదిలా ఉండగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కూడా ఈ విషయంపై స్పందించారు. ఈ విజయంపై పాక్ మాజీ ఆటగాడు కనేరియా మాట్లాడుతూ ఇది అద్భుతమైన విజయమని, ఈ ప్రపంచ కప్ లో భారత జట్టు ఆడుతున్న తీరు చూస్తుంటే ట్రోఫీ ఖచ్చితంగా భారత్ కే వెడుతుందని, ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుపై గెలవటం ఫైనల్ కు ముందు వారికి గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని అన్నాడు. జెమిమా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిందని, చివరి వరకు క్రీజ్ లో నిలబడి జట్టును గెలిపించిందని కనేరియా కొనియాడాడు. భారత మహిళల జట్టు చాలా బలంగా ఆడుతుందని, వారి ఫిట్నెస్ స్థాయిలు గణనీయంగా మెరుగుపడ్డాయని, ఇది భారత మహిళల క్రికెట్ లో ఒక సానుకూల ధోరణికి నాంది పలికిందని పేర్కొన్నారు. భవిష్యత్ జెమిమా రోడ్రిగస్ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 లో భాగంగా జరిగిన రెండవ సెమీస్ లో ఆస్ట్రేలియాపై భారత జట్టు రికార్డు విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే అలా ఆస్ట్రేలియా జట్టు ఎప్పుడైనా ఓటమి పాలిన సందర్భాల్లో ప్రత్యర్థి జట్టుపై ఆసీస్ మీడియా అక్కసు వెళ్లగక్కుతోంది. పురుషుల జట్టైనా మహిళల జట్టైనా క్రికెట్ అయినా మరో ఆటైనా ప్రత్యర్థి జట్టుని కించపరిచేలా వారి విజయాన్ని తక్కువ చేసే కథనాలు గతంలో అనేకంగా ప్రచురించి ఈ విషయంలో ఆస్ట్రేలియా మీడియా చాలా ప్రసిద్ధి పొందింది. అయితే తొలిసారి అక్కడి మీడియా భిన్నంగా స్పందించింది. భారత్ లో జరుగుతున్న మహిళల ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా గురువారం ఆస్ట్రేలియా భారత్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు భారత్ కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో భారత జట్టు ఆల్రౌండర్ జెమిమా రోడ్రిగ్స్ అద్భుత సెంచరీతో జట్టును విజయ తీరాలకు చేర్చింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓటమి పాలినప్పటికీ ఆస్ట్రేలియా మీడియా తమ ఆనవాయితీకి విరుద్ధంగా భారత ఆల్రౌండర్ జెమిమాపై ప్రశంసల జల్లు కురిపించింది. పతాక శీర్షికల్లో జెమిమాపై కథనం ప్రచురించింది. తమ జట్టు కెప్టెన్ ఎలిసా హీలీపై విమర్శలు చేసింది. జెమిమా ఇచ్చిన క్యాచ్ ను చేజార్చడం వల్లే తమ జట్టు ఓడిపోయిందని అందులో పేర్కొన్నాయి. ఆసీస్ మీడియా ఏబీసీ న్యూస్ జెమిమా ప్రదర్శనను అభినందిస్తూ టర్నింగ్ ఇన్నింగ్స్, అద్భుతమైన లక్ష్య ఛేదన అంటూ కామెంట్ చేసింది. గుడ్ మార్నింగ్ ఆస్ట్రేలియా, భారత్ అద్భుత ప్రదర్శనతో వరల్డ్ కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కథ ముగిసింది అనే పోస్ట్ పెట్టింది. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించడానికి ప్రధాన కారణం క్యాచ్ ను డ్రాప్ చేయటమే. జెమిమా జీవితకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడింది అని ఫాక్స్ క్రికెట్ కథనం ప్రచురించింది. ఇదిలా ఉండగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కూడా ఈ విషయంపై స్పందించారు. ఈ విజయంపై పాక్ మాజీ ఆటగాడు కనేరియా మాట్లాడుతూ ఇది అద్భుతమైన విజయమని, ఈ ప్రపంచ కప్ లో భారత జట్టు ఆడుతున్న తీరు చూస్తుంటే ట్రోఫీ ఖచ్చితంగా భారత్ కే వెడుతుందని, ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుపై గెలవటం ఫైనల్ కు ముందు వారికి గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని అన్నాడు. జెమిమా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిందని, చివరి వరకు క్రీజ్ లో నిలబడి జట్టును గెలిపించిందని కనేరియా కొనియాడాడు. భారత మహిళల జట్టు చాలా బలంగా ఆడుతుందని, వారి ఫిట్నెస్ స్థాయిలు గణనీయంగా మెరుగుపడ్డాయని, ఇది భారత మహిళల క్రికెట్ లో ఒక సానుకూల ధోరణికి నాంది పలికిందని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు ఇది మంచి సంకేతమని కనేరియా పేర్కొన్నాడు. జెమిమా రోడ్రిగస్ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 లో భాగంగా జరిగిన రెండవ సెమీస్ లో ఆస్ట్రేలియాపై భారత జట్టు రికార్డు విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అలా ఆస్ట్రేలియా జట్టు ఎప్పుడైనా ఓటమి పాలిన సందర్భాల్లో ప్రత్యర్థి జట్టుపై ఆసీస్ మీడియా అక్కసు వెళ్లగక్కుతోంది. పురుషుల జట్టైనా మహిళల జట్టైనా క్రికెట్ అయినా మరో ఆటైనా ప్రత్యర్థి జట్టుని కించపరిచేలా వారి విజయాన్ని తక్కువ చేసే కథనాలు గతంలో అనేకంగా ప్రచురించి ఈ విషయంలో ఆస్ట్రేలియా మీడియా చాలా ప్రసిద్ధి పొందింది. అయితే తొలిసారి అక్కడి మీడియా భిన్నంగా స్పందించింది. భారత్ లో జరుగుతున్న మహిళల ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా గురువారం ఆస్ట్రేలియా భారత్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు భారత్ కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో భారత జట్టు ఆల్రౌండర్ జెమిమా రోడ్రిగ్స్ అద్భుత సెంచరీతో జట్టును విజయ తీరాలకు చేర్చింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓటమి పాలైనప్పటికీ ఆస్ట్రేలియా మీడియా తమ ఆనవాయితీకి విరుద్ధంగా భారత ఆల్రౌండర్ జెమిమాపై ప్రశంసల జల్లు కురిపించింది. పతాక శీర్షికల్లో జెమిమాపై కథనం ప్రచురించింది. తమ జట్టు కెప్టెన్ ఎలిసా హీలీపై విమర్శలు చేసింది. జెమిమా ఇచ్చిన క్యాచ్ ను చేజార్చడం వల్లే తమ జట్టు ఓడిపోయిందని అందులో పేర్కొన్నాయి. ఆసీస్ మీడియా ఏబీసీ న్యూస్ జెమిమా ప్రదర్శనను అభినందిస్తూ టర్నింగ్ ఇన్నింగ్స్, అద్భుతమైన లక్ష్య ఛేదన అంటూ కామెంట్ చేసింది. గుడ్ మార్నింగ్ ఆస్ట్రేలియా, భారత్ అద్భుత ప్రదర్శనతో వరల్డ్ కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కథ ముగిసింది అనే పోస్ట్ పెట్టింది. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించడానికి ప్రధాన కారణం క్యాచ్ ను డ్రాప్ చేయటమే. జెమిమా జీవితకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడింది అని ఫాక్స్ క్రికెట్ కథనం ప్రచురించింది. ఇదిలా ఉండగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కూడా ఈ విషయంపై స్పందించారు. ఈ విజయంపై పాక్ మాజీ ఆటగాడు కనేరియా మాట్లాడుతూ ఇది అద్భుతమైన విజయమని, ఈ ప్రపంచ కప్ లో భారత జట్టు ఆడుతున్న తీరు చూస్తుంటే ట్రోఫీ ఖచ్చితంగా భారత్ కే వెళ్తుందని, ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుపై గెలవటం ఫైనల్ కు ముందు వారికి గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని అన్నాడు. జెమిమా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిందని, చివరి వరకు క్రీజ్ లో నిలబడి జట్టును గెలిపించిందని కనేరియా కొనియాడాడు. భారత మహిళల జట్టు చాలా బలంగా ఆడుతుందని, వారి ఫిట్నెస్ స్థాయిలు గణనీయంగా మెరుగుపడ్డాయని, ఇది భారత మహిళల క్రికెట్ లో ఒక సానుకూల ధోరణికి నాంది పలికిందని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు ఇది మంచి సంకేతమని కనేరియా పేర్కొన్నాడు. జెమిమా రోడ్రిగస్ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 లో భాగంగా జరిగిన రెండవ సెమీస్ లో ఆస్ట్రేలియాపై భారత జట్టు రికార్డు విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే అలా ఆస్ట్రేలియా జట్టు ఎప్పుడైనా ఓటమి పాలిన సందర్భాల్లో ప్రత్యర్థి జట్టుపై ఆసీస్ మీడియా అక్కసు వెళ్లగక్కుతోంది. పురుషుల జట్టైనా మహిళల జట్టైనా క్రికెట్ అయినా మరో ఆటైనా ప్రత్యర్థి జట్టుని కించపరిచేలా వారి విజయాన్ని తక్కువ చేసే కథనాలు గతంలో అనేకంగా ప్రచురించి ఈ విషయంలో ఆస్ట్రేలియా మీడియా చాలా ప్రసిద్ధి పొందింది. అయితే తొలిసారి అక్కడి మీడియా భిన్నంగా స్పందించింది. భారత్ లో జరుగుతున్న మహిళల ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా గురువారం ఆస్ట్రేలియా భారత్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు భారత్ కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో భారత జట్టు ఆల్రౌండర్ జెమిమా రోడ్రిగ్స్ అద్భుత సెంచరీతో జట్టును విజయ తీరాలకు చేర్చింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓటమి పాలైనప్పటికీ ఆస్ట్రేలియా మీడియా తమ ఆనవాయితీకి విరుద్ధంగా భారత ఆల్రౌండర్ జెమిమాపై ప్రశంసల జల్లు కురిపించింది. పతాక శీర్షికల్లో జెమిమాపై కథనం ప్రచురించింది. తమ జట్టు కెప్టెన్ ఎలిసా హీలీపై విమర్శలు చేసింది. జెమిమా ఇచ్చిన క్యాచ్ ను చేజార్చడం వల్లే తమ జట్టు ఓడిపోయిందని అందులో పేర్కొన్నాయి. ఆసీస్ మీడియా ఏబీసీ న్యూస్ జెమిమా ప్రదర్శనను అభినందిస్తూ టర్నింగ్ ఇన్నింగ్స్, అద్భుతమైన లక్ష్య ఛేదన అంటూ కామెంట్ చేసింది. గుడ్ మార్నింగ్ ఆస్ట్రేలియా, భారత్ అద్భుత ప్రదర్శనతో వరల్డ్ కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కథ ముగిసింది అనే పోస్ట్ పెట్టింది. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించడానికి ప్రధాన కారణం క్యాచ్ ను డ్రాప్ చేయటమే. జెమిమా జీవితకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడింది అని ఫాక్స్ క్రికెట్ కథనం ప్రచురించింది. ఇదిలా ఉండగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కూడా ఈ విషయంపై స్పందించారు. ఈ విజయంపై పాక్ మాజీ ఆటగాడు కనేరియా మాట్లాడుతూ ఇది అద్భుతమైన విజయమని, ఈ ప్రపంచ కప్ లో భారత జట్టు ఆడుతున్న తీరు చూస్తుంటే ట్రోఫీ ఖచ్చితంగా భారత్ కే వెళ్తుందని, ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుపై గెలవటం ఫైనల్ కు ముందు వారికి గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని అన్నాడు. జెమిమా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిందని, చివరి వరకు క్రీజ్ లో నిలబడి జట్టును గెలిపించిందని కనేరియా కొనియాడాడు. భారత మహిళల జట్టు చాలా బలంగా ఆడుతుందని, వారి ఫిట్నెస్ స్థాయిలు గణనీయంగా మెరుగుపడ్డాయని, ఇది భారత మహిళల క్రికెట్ లో ఒక సానుకూల ధోరణికి నాంది పలికిందని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు ఇది మంచి సంకేతమని కనేరియా పేర్కొన్నాడు.